అబ్రహాము కట్టిన మొదటి బలిపీఠాన్ని గురించి మనం ధ్యానం చేస్తున్నాం. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానముకును ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. చూడండి, అబ్రహాము ఒక బలిపీఠాన్ని కట్టాడు. దేవుడు తనకు ప్రత్యక్షమయ్యాడు. సర్వశక్తుడు తనకు ప్రత్యక్షమై నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని దీవిస్తాను, నీ సంతానాన్ని ఆకాశపు నక్షత్రాల వలన, నీ సంతానాన్ని సముద్రపు రేణువులను దీవిస్తానని దేవుడు ప్రత్యక్షమై అబ్రహాముకి ప్రత్యక్షతను అనుగ్రహించాడు. అందుని బట్టి అబ్రహాం వెంటనే కృతజ్ఞతతో దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు, సర్వశక్తుడు నాకు కనిపించాడు, ప్రత్యక్షపరచుకున్నాడు. కాబట్టి అబ్రహాము షెకెము అనే ప్రాంతంలో ఒక బలిపీఠాన్ని నిర్మించాడు. ఆ బలిపీఠం పేరే ప్రత్యక్ష బలిపీఠం. ఆ బలిపీఠం పేరేంటి? ప్రత్యక్ష బలిపీఠము. షెకెం అనే ప్రాంతంలో ఈ బలిపీఠాన్ని కట్టాడు. షెకెం అనే మాటకు ఒక మంచి అర్థం ఉంది. బైబిల్ గ్రంథంలో ప్రతి మాటకు ఒక మంచి అర్థం ఉంది. అర్థం లేకుండా వ్యర్థంగా దేవుడు ఏ మాటను కూడా రాయించలేదు. షెకెము అనే మాటకు భుజము అని అర్థం. షెకెము అనే మాటకు భుజము అని అర్థం. ఎక్కడైతే దేవుడు అబ్రహామునికి ప్రత్యక్షమయ్యాడో అక్కడే ఒక బలిపీఠాన్ని కట్టాడు. నీవు కూడా నీ జీవితంలో దేవుడు అనేక సందర్భాల్లో తన వాక్కు ద్వారా నీకు ప్రత్యక్షమవుతున్నాడు. ఈ రాత్రి కాలంలో దేవుడు తన ప్రత్యక్షతను తన వాక్కు ద్వారా నీకు అందిస్తున్నప్పుడు నీవు కూడా కృతజ్ఞతతో బలిపీఠాన్ని కట్టాల్సినటువంటి దానిగా, బలిపీఠాన్ని కట్టాల్సినటువంటి వాడిగా ఉన్నావనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, దేవుడు మానవులకి తన ప్రత్యక్షతను అనుగ్రహించాడా? దేవుడు తన ప్రత్యక్షతను మానవ జాతికి ఇచ్చాడనంటే ఇచ్చాడు. దేవుడుగా ఆ పరలోక రాజ్యం ఆయన ఉండిపోలా, తన ప్రత్యక్షతలను మానవులకి ఇస్తూనే వచ్చాడు. పాత నిబంధన కాలం నుంచి తన ప్రత్యక్షతలను ప్రవక్తలకి, తను ప్రేమించేటువంటి వారికి దేవుడు తాను ప్రత్యక్షపరచుకుంటూనే ఉన్నాడు. దేవుడు తన ప్రత్యక్షతను మానవ జాతికి ఏ విధంగా ఇచ్చాడు అని ఆలోచన చేస్తే దేవుని లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. దేవుడు తన ప్రత్యక్షతను సృష్టి ద్వారా మానవ జాతికి ఇచ్చాడు. సృష్టి ద్వారా, మనం చూస్తున్న సృష్టి ద్వారా, మనం చూస్తున్న పంచభూతాల ద్వారా, మనం చూస్తున్నటువంటి సృష్టి ద్వారా దేవుడు తన ప్రత్యక్షతను మానవ జాతికి ఇచ్చినట్లుగా దేవుని లేఖనంలో చూస్తున్నాం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నవి. చాలండి, ఆకాశములు ఏం చేస్తున్నాయి? దేవుని మహిమను ఏం చేస్తున్నాయి? ప్రచురపరచుచున్నవి. అంతరిక్షములు ఆయన చేతి పనిని వివరిస్తూ ఉన్నాయి, అనేక మహిమను వివరిస్తూ ఉన్నాయి. మీరు ఎప్పుడైనా తల పైకెత్తి చూసారా? ఆకాశంలో చాలా నక్షత్రాలు మనం చూస్తుంటాం. సూర్యుడు, నవగ్రహాలు మీరు చూస్తూ ఉంటారు. ఈ విశ్వం ఎంత పెద్దదో చెప్పమంటారా? ఈ విశ్వాన్ని ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు ఎంతవరకు చూచారనంటే 1% మాత్రమే చూశారు. 1% మాత్రమే చూశారు. నేను ప్రతి సంవత్సరం కూడా అమెరికాలో దేవుని వాక్యాన్ని అందించడానికి వెళ్తాను కొన్ని కాన్ఫరెన్స్లో. నేను 2 సంవత్సరాల క్రితం హ్యూస్టన్ అనేటువంటి మహానగరానికి వెళ్ళా. హ్యూస్టన్ అనేటువంటి మహానగరం అది టెక్సస్లో ఉంటుంది. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి నన్ను నాసా అనేటువంటి ఒక అంతరిక్ష పరిశోధన సంస్థకి తీసుకెళ్ళాడు. నేషనల్ ఏరోనాటికల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అంటారు. అమెరికా వాళ్ళు అంతరిక్షంలోకి రాకెట్లు పంపిస్తారే, సో ఆ ప్రాంతం నుంచి పంపిస్తారు. చాలా జ్ఞానం కలిగినటువంటి వారు ఉంటారు. అక్కడ ఒక వ్యక్తి దైవ సేవకుడిగా నన్ను ప్రేమించి నాకు ఆ ప్రాంతం అంతా చూపించాడండి. వాస్తవానికి నేను ఒక 4 గంటలు లేట్ అయినా సరే ఆయన అక్కడ వేచి ఉన్నాడు. ఒక క్రైస్తవ సహోదరుడు, అందులో ఒక భారతీయ క్రైస్తవ సహోదరుడు, అందులో ఒక శాస్త్రవేత్తగా ఉన్నాడు. దైవజనుడు పాలిమాన్యుల్ గారు, మీరు వస్తున్నారు, ఖచ్చితంగా నేను నాసాను చూపిస్తానండి, మొత్తం ఎవరికి చూపించినటువంటి ప్రాంతాలు కూడా మీకు చూపిస్తాను, రండని పిలిచాడు. వెళ్ళాను. చాలా విషయాలు ఆ ప్రాంతంలో నేను తెలుసుకోవడం జరిగింది. ఆ యొక్క ప్రాంతంలో ఆయన చెబుతున్నారు, అసలు మా శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు కనుగొన్నది ఎంతంటే కేవలం 1% మాత్రమే. ఇంకా కనిపించిన పదార్థం ఇంకా 99% ఉంది. ఇంకా మానవుడు తెలుసుకోవాల్సింది చాలా ఉంది అని వారు చాలా విషయాలు చెప్తున్నప్పుడు ఆశ్చర్యపోయాను. మన భూమి నుంచి చంద్రమండలానికి ఉన్న దూరం 3,84,400 కిలోమీటర్లు. ఈ యొక్క డిస్టెన్స్ మనం చూస్తూ ఉన్నాం. భూమి చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ ఏం చేస్తుంది? తిరుగుతూ ఉంది. అందరూ బిడ్డ రాత్రింబవళ్ళు ఏర్పడుతున్నాయి. మీకు తెలుసా, భూమి గుండ్రంగా తిరుగుతూ ఉందండి. భూమి గుండ్రంగా తిరుగుతుంది. వాస్తవానికి మనం కూడా తిరిగిపోవాలి. కానీ దేవుని జ్ఞానం ఏంటంటే ఆ భూమి గుండ్రంగా తిరుగుతున్నప్పుడు కూడా మనం స్టేబుల్గా ఉన్నామంటే ఆ శక్తులు, దేవుడు కొన్ని శక్తుల్ని భూమి మీద ఉంచాడు. దాన్నే సెంట్రిఫికల్ ఫోర్స్ అండ్ సెంట్రిపెటల్ ఫోర్స్ అంటారు. అంటే మీరు ఆలోచన చేయండి, దేవుడు ఎంత జ్ఞాన సంపన్నుడు అంటే భూమి తాను చుట్టూ గిర్రమని తిరుగుతున్నా సరే మనం మాత్రం తిరగట్లేదు. ఎందుకంటే దేవుడు ఒక శక్తి చేత దీన్ని ఆపుతూ ఉన్నాడు. ఒక చిన్న విషయం చెప్పనా, భూమి ఇలా తిరుగుతున్నా సరే మనం ఇంకా ఎలా ఉన్నామనంటే ఒక బకెట్ నిండా నీళ్ళు తీసుకోండి. మీరు
నీళ్ళు తీసుకుని ఆ బకెట్ని పైనుంచి ఇలా ఊపండి. ఎలా ఊపితే ఒక్క డ్రాప్ కూడా కింద పడదు. తెలుసా మీకు? ఒక బకెట్లు నిండా నీళ్ళ తీసుకుని మీరు ఒక మొమెంటంతో, ఒక స్పీడ్తో ఇలా తిప్పండి. ఒకసారి ఇలా తిప్పితే వాస్తవానికి బకెట్ బోర్లా పడుతున్నప్పుడు కూడా నీళ్లు కింద పడదు. అదే దీన్ని ఏమంటారు? సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటారు. దేవుడు ఇటువంటి శక్తుల ద్వారా మానవుని కూడా రక్షిస్తూ ఉన్నాడు. భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది, అవును కదా? భూమికి గురుత్వాకర్షణ, గ్రావిటీ అంటారు. ఒక వస్తువుని పైకి వేస్తే మరలా ఎక్కడ పడుతుంది? కింద పడుతుంది. భూమికి ఉన్నటువంటి అయస్కాంత శక్తి. ఈ రోజున ఒక మాట నేను చెప్తున్నాను, దేవుడు గనక ఒక్క సెకండ్ 1-2 భూమికి ఉన్న గ్రావిటీ తీసేసాడు అనుకోండి, భూమికి ఉన్న గురుత్వాకర్షణ శక్తి తీసేస్తేనట ఈ ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా బ్రతకలేరు. భూమి మీద సుమారుగా 20,000 డిగ్రీల సెల్సియస్ నమోదవుతుంది. ఏమంటే ఒక 2 నిమిషాలు గ్రావిటీ పోతే ఏ ఒక్కరు కూడా బ్రతకలేం. కానీ భూమి పుట్టిన దగ్గర నుంచి కూడా ఎప్పుడు కూడా భూమికి ఉన్నటువంటి గురుత్వాకర్షణ శక్తి పోలేదు. భూమి తాను చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగేటువంటి ఆ కక్షను ఆర్బిట్ అని పిలుస్తారు. ఒక మార్గం గుండా తిరుగుతూ ఉంటుంది. ఆ మార్గంలో ఏ మాత్రం తేడా వచ్చినా సరే భూమి మీద ఏ ఒక్కరు బ్రతకలేరు. మీకు అర్థమవుతుందా? ఒకవేళ సూర్యునికి కొద్దిగా దగ్గరగా 1 ఇంచు 1 అంగుళం దూరంతో తిరిగింది అనుకోండి పైకి, భూమి మీద సుమారుగా కొన్ని వేల డిగ్రీల టెంపరేచర్ నమోదవుతుంది. సముద్రంలో ఉన్నటువంటి నీళ్ళన్నీ ఆవిరైపోతాయి. సముద్రంలో నీళ్ళన్నీ కూడా ఆవిరైపోతాయి. భూమి మీద భయంకరం వేడి ఉంటుంది. అలా కాదు, సూర్యునికి భూమి తాను చుట్టూ తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతున్నప్పుడు 1 అంగుళం కనుక కిందకి తిరిగింది అనుకోండి, సూర్యునికి దూరంగా తిరిగితే అప్పుడు కూడా సముద్రాలన్నీ కూడా మంచు అయిపోతుంది. మనం నడుచుకుంటా ఏ దేశానికన్నా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటో తెలుసా? గురుత్వాకర్షణ శక్తి అంత ఉండాలని ఎవరు క్రియేట్ చేశారు? ఎవరు దానికి ఆ లెక్క కట్టారు? 9.8 అంటారు. గ్రావిటీ అంటే 9.8, దానికి మించి పెరగదు. ఈ ప్రపంచంలో అది కాన్స్టెంట్గా ఉంది. ఆ 9 పాయింట్ పెట్టినటువంటి వాడు మన ప్రభు అయినటువంటి దేవుడు. హల్లెలూయా. గురుత్వాకర్షణ శక్తిని పెట్టడం మాత్రమే కాకుండా భూమి తన కక్షలో తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతున్నటువంటి కక్షను, ఆర్బిట్ని అంటారే, ఆర్బిట్లో ఎక్కడా కూడా పట్టాలు తప్పకుండా ఇంతకాలం తిప్పుతున్నటువంటి ఒక శక్తి ఉంది. ఆ శక్తే దైవ శక్తి. గట్టిగా చప్పలు కొట్టండి. ఇలా ఈ రాత్రి కాలంలో వినాలి, కానీ అనేకమైన విషయాలు నేను చెప్పగలను. ఈరోజున ప్రపంచంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయంటే 10 to the power of 28 into 10 to the power of 28 ఈజ్ ఈక్వల్ టు ఎంతైతే వస్తాయో, ఒక్క గ్యాలక్సీలో, ఒక్క పాలపుంతలో అన్ని కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. 100 కోట్ల నక్షత్రాలు ఒక పాలపుంతలో ఉన్నాయి. ఇటువంటి పాలపుంతలు కొన్ని వేల కోట్లు ఉన్నాయి. మీరు ఆలోచన చేయండి. వీటన్నిటిని సృష్టించిన దేవుడు ఒక విషయాన్ని చెప్తున్నాడు, నేను ఈ లోకానికి సర్వలోక చక్రవర్తిని, జ్ఞానముతో ఈ ప్రపంచాన్ని నిర్మించాను. ఈరోజున ఆకాశములు నిజంగా నక్షత్రాల గురించి, సూర్యచంద్రుల నక్షత్రాల గురించి, ఈ గ్రహాల గురించి, వాటి యొక్క ఆర్బిట్ల గురించి తెలుస్తున్నప్పుడు దేవుని యొక్క శక్తి ఏంటో, దేవుని యొక్క నిత్యమైన శక్తి ఏంటో మనకి జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువుల గురించి ఆలోచించడం ద్వారా తేటతెల్లమవుతుందని దేవుని లేఖలు సెలవిస్తున్నాయి. సృష్టి ద్వారా దేవాదేవుడు తన యొక్క ఉనికిని చాటుకున్నాడు. నాస్తికులు బయలుదేరి అంటున్నారు ఇదంతా కూడా దానంతట అదే వచ్చింది, ఈ యొక్క విశ్వం అంతా దానంతట అదే వచ్చిందని మాట్లాడుతున్నారు. ఈ రోజున ఈ మైక్ నా చేతిలో ఉంది, దానంతట ఆకాశం చూడబడింది. అది దీన్ని నిర్మించిన వాడు ఉంటాడు, దీన్ని తయారు చేసిన వాడు ఉంటాడు. నీ చేతుల్లో ఉంటాడు మొబైల్ ఫోన్కి, దానికి నిర్మాణకుడు ఉంటాడు. మరి ఈ సర్వ ప్రపంచానికి కూడా ఒక నిర్మాణకుడు ఉన్నాడు, ఒక సృష్టికర్త ఉన్నాడు. ఆయనే జగద్రక్షకుడని యేసుక్రీస్తు ప్రభువారు. గట్టిగా చప్పలు కొట్టండి. ఏ వస్తువైనా ప్రపంచంలోకి వచ్చిందంటే అది దానికదే, అది రాదండి. నిర్మించిన వాడు ఉంటాడు. ప్రతిదానికి మొదలు ఉంటుంది, ప్రతి వస్తువుకి మొదలు ఉంటుంది. ఈ సృష్టికి కూడా మొదలున్నది. ఆ మొదలే దేవుడు అనే విషయాన్ని మీకు చెప్తున్నాను. ఏదో శక్తి ఉందండి ప్రపంచంలో, ఆ శక్తేనండి ప్రపంచాన్ని ఏం చేస్తుంది, కదిలిస్తుందని అందరూ మాట్లాడుతుంటారు. ఒక మాట నేను చెప్పనివ్వండి, దేవుడి శక్తి మాత్రమే కాదు, ఆయన వ్యక్తి అయి ఉన్నాడు. దేవుడు శక్తి మాత్రమే కాదు, ఆయన వ్యక్తి. శక్తితో ఏనాడు కూడా మన సంబంధాన్ని పెట్టుకోలేం. శక్తి ఏనాడు కూడా మనతో మాట్లాడలేదు. శక్తి ఏనాడు మనతో కూడా సంబంధ బాంధవ్యాన్ని, శక్తికి ఎమోషన్స్ ఉండవు. కరెంట్కి ఏమన్నా బాంధవ్యాలు ఉంటాయా? కానీ ఆ శక్తే ఈ లోకానికి వ్యక్తిగా 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చారు. వాక్యము శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించినది. ఇన్ ద బిగినింగ్ దేర్ వాజ్ ఎ వర్డ్, ద వర్డ్ వాజ్ విత్ గాడ్, ద వర్డ్ వాజ్ గాడ్, దట్ వర్డ్ కేమ్ ఇంటు ఫ్లెష్ అండ్ డ్వెల్ట్ అమాంగ్ us.
ఆ వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. నా ప్రియ దేవుని దేవుడు తన ప్రత్యక్ష సృష్టి ద్వారా ఇచ్చాడు. ఆ తర్వాత దేవుడు తన ప్రత్యక్షతను మనస్సాక్షి ద్వారా, నీ మనస్సాక్షిని అడుగు, దేవుడు ఉన్నాడా, ఆయన ప్రత్యక్షత ఏ విధంగా మానవ జాతికి వచ్చిందని నీ మనస్సాక్షిని అడిగితే నీ కాన్షియన్స్ చెప్తుంది, నీ మనస్సాక్షి చెప్తుంది. నా ప్రియ దేవుని రోమపత్రిక 1:19 తొందరగా చదవండి. ఎందుకనగా దేవుని గురించి తెలియశక్యమైనదేదో, దేవుని గురించి తెలియశక్యమైనది ఏందో అది వారి మధ్య విషదమై ఉన్నది, అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుడు అది వారికి విషదపరచెను, దేవుడు వారికి విషదపరచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట ద్వారా తేటతెల్లమవుతుంది. నీ కాన్షియన్స్ నడుకు ఒకసారి. ఏమండి, ఒక కంటిని చూస్తున్నప్పుడు ఆ కన్ను దానికదే వస్తుందా? నేను ఒక విషయం చెప్పనా? ఒక కంటిని ఒక సైంటిస్ట్ ల్యాబొరేటరీలో తయారు చేయాలంటే అతనికి 2,50,000 ట్రాన్సిస్టర్లు అవసరం అవుతాయి. నీ కంటిలో పెద్ద మెకానిజం ఉంది, పెద్ద మిషన్. నీ కంటిలో దేవుడు అంత గొప్ప మిషన్ ఉంచాడు. అది జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించేది అని తేటతెల్లమవుతుంది. నీ గుండె కొట్టుకునేటువంటి తీరు, నీ ఊపిరితిత్తులు పనిచేసేటువంటి తీరు, నీ కాలేయం పనిచేసేటువంటి తీరు, నీలో ఉన్నటువంటి వ్యవస్థలు, శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ, ప్రత్యుత్పత్తి వ్యవస్థ, ఆ తర్వాత స్కెల్టరీ వ్యవస్థ, ఆ తర్వాత బ్రీతింగ్, మనకు తెలుసు శ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస, ఇవన్నీ వ్యవస్థలు పనిచేస్తున్నప్పుడు ఎంత అద్భుతంగా పనిచేస్తున్న మీరు ఆలోచన చేయండి. దేవుడికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం నీ పట్ల ఉంది. దేవుడు ఉన్నాడు కాబట్టి ఈ శరీరం ఇంత అద్భుతంగా ఉంది. ఆలోచన చేయండి. ముక్కు ఇక్కడ కాకుండా వెనకాల ఉందనుకోండి, దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా? దేవుడు ఎక్కడ ఏ అవయవాన్ని నిర్మించాలో, ఏ అవయవాన్ని పెట్టాలో ఆయన జ్ఞానయుక్తంగా పెట్టాడు. శాస్త్రవేత్తలు దానికి అదే వచ్చిందనంటే ముక్కు ఇక్కడ ఎందుకు ఉండాలి? వెనక ఉండొచ్చుగా. చెవులు ఇక్కడే ఉండాలి, కాళ్ళల్లో ఉండొచ్చుగా. గుండె కాళ్ళల్లో ఉంటే ఏంటి పరిస్థితి? మెదడు కాళ్ళల్లో ఉంటే ఏంటి పరిస్థితి? ఎక్కడ ఏది ఉండాలో దేవుడు అద్భుతమైనటువంటి సృష్టిని ఆయన చేశాడు. ఈ మానవుని గురించి ఆలోచన చేస్తున్నాం. నీ శరీరాన్ని చూసుకుంటే నీకు అర్థమవుతుంది దేవుడు ఉన్నాడు అనేటువంటి విషయం నీకు అర్థమవుతుంది. నా ప్రియ దేవుని దేవుడు ఇంకా ఏ రూపంలో ఆయన ప్రత్యక్షపరచబడ్డాడు, ఏ రీతిగా ఆయన ప్రత్యక్షపరచబడ్డాడు అంటే వాక్యము ద్వారా దేవాదేవుడు ఈ లోకానికి ప్రత్యక్షపరచబడ్డాడు. దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు. ఈ వాక్యమే శరీరధారిగా కృపాస సంపూర్ణుడిగా ఈ లోకానికి వచ్చింది. వాక్యము ద్వారా ఆయన ప్రత్యక్షతను అనుగ్రహించాడు. ఆ తర్వాత తన కుమారుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా, ఇందాక చెప్పాను యోహాను 1:14 ఆ వాక్యమే శరీరధారిగా కృపాస సంపూర్ణుడిగా మన మధ్య నివసించును. యేసుక్రీస్తు ప్రభు అంటే గొప్ప దేవుడు ఈ లోకానికి వచ్చి నువ్వు తండ్రి ఏకమై ఉన్నాం, అబ్రహాము కంటే ముందున్నటువంటి వాడు నేనే, నేను సర్వాధికారముడు దేవుడే ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. యేసు ప్రభువులో సంపూర్ణ దైవత్వం ఉంది. ఆయన దేవుని యొక్క ప్రతిరూపము. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈరోజున యేసుక్రీస్తు ప్రభు ద్వారా దైవత్వం ఏంటో మానవ జాతికి అర్థమైంది. అసలు యేసుక్రీస్తు ప్రభువు దేవుడు ఎలా ఉంటాడు, ఆయన స్వభావ లక్షణాలు ఎలా ఉంటాయి, ఆయన లక్షణాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాలు ప్రపంచానికి తేటతెల్లమైంది. దేవుడు తన ప్రత్యక్షతను తన కుమారుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఈ ప్రపంచానికి అందించగలిగాడు. ఈరోజు చాలామంది యేసు ప్రభు దైవత్వాన్ని ఒప్పుకోవట్లా. యేసు ప్రభు వారు కేవలం ప్రవక్తేనండి, యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన దేవుడు కాదు అని మాట్లాడేటువంటి వారు క్రైస్తవ శాఖల్లో కూడా ఉన్నారు. చాలా విచారం అది. యేసు ప్రభు వారికి సంపూర్ణ దైవత్వం ఉంది. యేసుక్రీస్తు ప్రభుని ఆయన దైవత్వాన్ని నమ్మకపోతే నువ్వు పరలోక రాజ్యానికి చేరుకోలేవు. యేసు ప్రభుని ఒక ప్రవక్తగానే చూస్తున్నావా? యేసు ప్రభు వారిని ఒక దైవ కుమారుడిగానే చూస్తున్నావా? యేసుక్రీస్తు ప్రభు ఒక అవతార పురుషుడిగా, యేసుక్రీస్తు ప్రభు ఒక మహానుభావుడిగా, యేసుక్రీస్తు ప్రభు ఒక సాంఘిక సంస్కర్తగానే చాలామంది చూస్తుంటారు. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ప్రవక్త కాదు. ప్రవక్తలందరూ ఎవరి గురించి చెప్పారు? ఆ ప్రవచనానుసారుడు యేసుక్రీస్తు ప్రభు వారు. దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత యేసుక్రీస్తు ప్రభులో మాత్రమే నెరవేర్చబడింది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. పాత నిబంధన నుంచి అనేక సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రభు గురించినటువంటి చరిత్ర రాయబడింది. దాన్నే క్రైస్తవ పండితులు క్రిస్టోఫెనా అంటారు. క్రిస్టోఫెనా అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన శరీరధారిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. దానికి ముందుగానే పాత నిబంధనలో అనేక సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రభు యొక్క నీడ మనకు కనబడుతుంది.